బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక అన్న తన చెల్లిపై ఒక అగత్యానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అన్న ముసుగులో ఒక రాక్షసుడు చేసిన ఒక దారుణానికి బిడ్డకు జన్మనిచ్చింది ఆ మైనర్. అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ సంఘటన. పీలేరులోని పీలేరులోని కేవిపల్లి మండలానికి చెందిన బాలికగా గుర్తించారు. పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు ఆ తండ్రి. మంచానికే పరిమితం అవ్వడంతో ఆ బాధ్యతలన్నీ తల్లి తీసుకుంది. గల్ఫ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తుంది ఆ తల్లి. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పాపం ఆ బాలిక. మొత్తానికైతే ఆ ఒంటరిగా ఉంటున్న బాలికపై పెద్దనాన్న కొడుకు కన్నేశాడు. కొంతకాలంగా అఘాయిత్యానికి పాల్పడడంతో గర్భం దాల్చింది ఆ బాలిక. పీలేరులోని ఓ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలికకు సంబంధించిన ఆ బిడ్డను వదిలించుకునేందుకు బంధువులు ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది. సో మొత్తానికైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పీలేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అతి దారుణం, అతి కిరాతకం, అతి విషాదం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తన తండ్రి మంచానికి ఉండడం, అలాగే తల్లి గల్ఫ్లో పనిచేయడం. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. సో తన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నాడు. తల్లి బాధ్యతలు తీసుకొని గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తున్న సమయంలో మొత్తానికైతే మైనర్ బాలిక చదువుకుంటుంది. నాకు తెలిసి చదువుకుంటున్న సమయంలో మరి మొత్తానికి పెద్దనాన్న కొడుకే, సొంత అన్ననే, కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్ననే మరి ఇలాంటి ఒక దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఆ ప్రస్తుతం ఆ మైనర్ బాలికకి ఎవరైతే బిడ్డకు జన్మనిచ్చిందో ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డని ఇప్పుడు బంధువుల దగ్గర ఉందా? మరి బంధువులు వదిలించుకునే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఆ అన్నని పట్టుకున్నారా పోలీసులు? ఎక్కడ దాకా వచ్చింది ఏంటి? కళ్యాణ్, ఏదైతే ఈ యొక్క సంఘటన నిజంగా సమాజంలో అంతరించిపోతున్నటువంటి నైతిక విలువలకు అద్దం పట్టేటువంటి సంఘటన ఇదని మనం చూడాల్సింది. ఎందుకంటే పాలన చూడాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడబిడ్డని కంటే రెప్పగా కాపాడుకోవాల్సినటువంటి అన్నే ఇంత దారుణానికి ఒడిగట్టాడని చెప్పాలి. పెదనాన్న కొడుకైనటువంటి అన్న ఈ రకమైనటువంటి ఆగాయితాన్ని ఒడిగట్టాడు. అయితే ఆ అమ్మాయికి బాలికకు తండ్రి మంచాన పడ్డాడు. తల్లి కుటుంబ అవసరాల నిమిత్తం, కుటుంబ జీవన విధానం పరిస్థితి నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా మహిళ అనేది అమ్మాయి ఒకటే ఇంటి దగ్గర ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా బంధువర్గం కావచ్చు, ఇతరుల సహాయార్థం కూడా ఎవరు అమ్మాయిని పెద్దగా తోడు లేకపోవడంతో ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే అన్నగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంత దారుణాన్ని పడగట్టినటువంటి పరిస్థితి. అయితే అనేక రోజులుగా కూడా ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడడం, ఆ అమ్మాయి కడుపు దాల్చడం, ఫైనల్ గా ఆ అమ్మాయి యొక్క శరీరంలో మార్పులు గమనించినటువంటి బంధువులు ఏం జరిగింది ఏమని అమ్మాయిని దండించడంతో పూర్తిగా అమ్మాయి వివరాలు తెలిపింది. ఆ పిదప పీలేరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ కాన్పు చేశారు. అయితే ఆ యొక్క హాస్పిటల్లో కావచ్చు, ఆ తీసుకెళ్లినటువంటి వారు కావచ్చు, ఎవరికి కూడా ఆ యొక్క మైనర్ బాలిక ఈ సమాచారం మన పోలీసులకు చేరవేయాలి, లేకపోతే వివిధ మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే అన్యాయం జరిగినటువంటి ఆ విధానాన్ని తెలపాల్సిన అవసరం ఉంది. ఇవేవి చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా నేరుగా ఇతర బంధువర్గాన్ని తెలిస్తే పరుగుపోతున్నటువంటి కోణంలో సైలెంట్ గా తీసుకెళ్లి ఆ హాస్పిటల్ వద్ద కాన్పు చేసినటువంటి పరిస్థితి. అమ్మాయి కూడా మగబిడ్డ కూడా జన్మనివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసు కేసు అయితే నమోదు కాలేదని తెలుస్తుంది. ఈ యొక్క కేసు సంబంధించి పూర్తిగా సుమోటుగా కేసు కూడా నమోదు చేసేటువంటి యోచనలో పోలీసులు ఉన్నారనేసి కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి పెద్దవర్గం కావచ్చు, ఆ బాలిక ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉందో ఆ అమ్మాయి కూడా ఆ బిడ్డతోటి ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు ఆచూకీ మాత్రం తిరిగి రాలేదు. ఆ యొక్క గ్రామంలో కూడా వాళ్ళు తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ కేవీపల్లి అన్నటువంటి వాళ్ళ సొంతూరు గ్రామం ఉందో అక్కడ కూడా తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులతో దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క అఘాయిత్యానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే కేసు పెట్టడానికి వాళ్ళ బంధువులు ఎవరు రాలేదని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఇన్ని ఛేదించే పనిలో మాత్రం పడ్డారని చెప్పాలి. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఒక దారుణం, ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పీలేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన సొంత అన్న, పెద్దనాన్న కొడుకే ఇలాంటి అగత్యానికి పాల్పడ్డాడు. సో దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు, ఏమంటున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కేవీపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక
పీలర్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ప్రసవించడం జరిగింది. ఏదైతే ప్రసవించిన ఆ బాలికకి తన శిశువుని అందజేయకుండా తన ప్రసవానికి కారణమైన వారితోటి ఈ హాస్పిటల్ యాజమాన్యం కుమ్మక్కయ్యి ఆ యొక్క బాలికను అనేది వేధించడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనపై తక్షణం ఆరోగ్య శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క హాస్పిటల్ యొక్క గుర్తింపు రద్దు చేసి ఆ డాక్టర్ యొక్క గుర్తింపు కూడా రద్దు చేయాలని నేనైతే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ గత వారం రోజులుగా ఈ సంఘటన ఏ హాస్పిటల్లో జరిగింది అనే విషయాన్ని వెలుగు తీయడానికి స్థానికంగా ఉన్న అన్ని హాస్పిటల్ యొక్క సీసీ కెమెరాల ఫుటేజ్ని సేకరించి తగు చర్యలు తీసుకోవాలని, నిజాలు ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా మేమైతే పోలీస్ శాఖ అధికారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాకి సంబంధించిన పీలేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే తన సొంత అన్ననే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. కొంతకాలంగా అగత్యానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి కిరాతకులను ఏం చేస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.